నమస్తే, వెల్కమ్ టు జనభేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో నిర్వహించిన విద్యార్థుల మాక్ అసెంబ్లీలో పాల్గొన్న మంత్రి లోకేష్. రాజులలో పల్లె పండుగ 2.0 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గాంధీనగర్ ధర్నా చౌక్ లో కార్మిక సంఘాలు నిరసన. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతి శాసనసభ ప్రాంగణంలో స్టూడెంట్స్ మాక్ అసెంబ్లీ. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతి శాసనసభ ప్రాంగణంలో స్టూడెంట్స్ మాక్ అసెంబ్లీ నిర్వహించారు. మాక్ అసెంబ్లీకి సీఎం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రులు హాజరయ్యారు. మాక్ అసెంబ్లీలో మాక్ సీఎం గా మన్యం జిల్లాకు చెందిన ఎం లీలా గౌతమ్, ప్రతిపక్ష నేతగా అదే జిల్లాకు చెందిన సౌమ్య వ్యవహరించారు. డిప్యూటీ సీఎం గా విశాఖ జిల్లాకు చెందిన కోడి యోగి, విద్యాశాఖ మంత్రిగా తిరుపతి జిల్లాకు చెందిన చిన్మయ్, అసెంబ్లీ స్పీకర్ గా కాకినాడ జిల్లాకు చెందిన స్వాతి ఉన్నారు. అసెంబ్లీలో పలు బిల్లులు ప్రవేశపెట్టి వాటిపై కాలిక చర్చ చేపట్టారు. 45,000 పాఠశాలల్లో మాక్ అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల మాక్ అసెంబ్లీలో వాడివేడిగా చర్చ జరిగింది. ఒలింపిక్స్ చర్చపై అధికార మరియు ప్రతిపక్ష వర్గాల మధ్య డిబేట్ జరిగింది. ఒక దశలో ప్రతిపక్ష నేతలు స్పీకర్ పోడియం వద్దకు వచ్చి నిరసన తెలిపారు. కొందరిని మార్షల్స్ ఎత్తుకుని బయట వేశారు. అసెంబ్లీని పోలినట్టు వేసిన సెట్ లో ఈ కార్యక్రమం అంతా జరిగింది. కొంతమంది ప్రజా ప్రతినిధులు గౌరవ సభల్లో ప్రవర్తిస్తున్న తీరును కళ్లకు కట్టినట్టు చూపించారు. చిన్నారలో అందరికీ నమస్కారం. సభను ముందుగా జాతీయ గీతంతో ప్రారంభిద్దాం. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद. గౌరవనీయ సభ్యులారా, విశిష్ట అతిథులారా, నాతోటి భాగస్వాములారా, భారత రాజ్యాంగ దినోత్సవం 2025 సందర్భంగా సమావేశమైన ఈ సభకు నేను ప్రొటెం స్పీకర్ గా లాంఛనంగా అధ్యక్షత వహిస్తున్నాను. ఈరోజు మన సభకు ఒక ప్రత్యేకమైన రోజు. మన శాసన సభ్యుల నుండి ఒక ప్రజాప్రతినిధిని స్పీకర్ గా ఎన్నుకోవడం ఈనాటి ప్రధాన ఎజెండా. స్పీకర్ పదవికి ఎన్నికల ప్రక్రియ ప్రారంభిద్దాం. స్పీకర్ పదవికి నామినేషన్లు ఆహ్వానిస్తున్నాము. కోడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కె లోకేశ్వర్ రెడ్డి గారు గౌరవనీయులు కుమారి స్వాతి గారిని స్పీకర్ గా ప్రతిపాదిస్తున్నారు.
శాసనసభ స్పీకర్, ఇక్కడ శాసనసభ స్పీకర్ కాదు, నిజమైన శాసనసభ స్పీకర్ గౌరవనీయులు అయ్యన్న పాత్రుడు గారు, బాగా ఇక్కడ శాసనసభ స్పీకర్ ప్రో టర్మ్ గాని శాసనసభ స్పీకర్ కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేశారు. మిమ్మల్ని చూస్తే చాలా ముచ్చటేస్తా ఉంది. వండర్ఫుల్ వర్క్. అదే సమయంలో మీ అందరినీ సరైన మార్గంలో పెట్టాలని ఆలోచించే హెచ్ఆర్డీ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు, చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు, అదే మరి కొండే అధికార యంత్రాంగం, ఈరోజు 175 నియోజకవర్గాల నుంచి చాలా ఎక్సర్సైజ్ చేసి ఎంపికై ఈ పోటీకి మీరందరూ కూడా మీ మీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా మీరు ఇక్కడ ప్రాతినిధ్యం వహించారు. ఈ మాక్ అసెంబ్లీలో మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మరొకసారి మిమ్మల్ని చూశాను. స్టూడెంట్ అసెంబ్లీ అదరగొట్టారు. మామూలుగా నేను అసెంబ్లీలో కూడా వాచ్ చేస్తూ ఉంటాను, మీరు మామూలుగా చెయ్యలేదు. మిమ్మల్ని చూస్తే ఇదే నేను ఎప్పుడూ కోరుకుంటాను. అసెంబ్లీ ఒక ఆదర్శంగా ఉండాలని కోరుకుంటాం. చాలాసార్లు మా ఎమ్మెల్యేలకైతే నేను శిక్షణా కార్యక్రమాలు కూడా పెట్టా. కానీ వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై తెలుగుదేశం పార్టీ నేత బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. సజ్జల వైసీపీలో శకుని, శూర్పణఖ లాంటి వారని సెటర్లు వేశారు. సజ్జల గురించి విజయసాయిరెడ్డి ఎప్పుడో చెప్పారని ఎద్దేవా చేశారు. గురునానక్ కాలనీలోని టీడీపీ కార్యాలయంలో మీడియా తెలుగుదేశం పార్టీ నేత బుద్దా వెంకన్న మాట్లాడుతూ చంద్రబాబుపై కేసులు ఉన్నట్లు సజ్జలు చెప్పడం విడ్డూరంగా ఉందని ఆక్షేపించారు. వైఎస్ఆర్ సీఎంగా ఉండగా అనేక విచారణలు చేసిన చంద్రబాబుపై ఎలాంటి తప్పులను చూపలేకపోయారని గుర్తు చేశారు. కాకి అయిన జగన్మోహన్ రెడ్డికి ఉండేలా దెబ్బ ఏం తెలుసని ఎద్దేవా చేశారు. చంద్రబాబుపై అన్యాయంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కేసులు పెట్టారని మండిపడ్డారు. నమస్కారం. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి కంటే విజయసాయిరెడ్డి వైసీపీకి రాజీనామా చేయగానే అతని గురించి పార్టీ నాశనం అయిపోయింది అని చెప్పిన విషయాలు నిన్న ఆయన ప్రెస్ మీట్ చెప్తే గుర్తొస్తున్నాయి. బాహుబలిలో విచార దేవుళ్ళ, రామాయణంలో శూర్పణఖల, మహాభారతంలో శకునుల, వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పకనే చెప్పాడు ఎవరో విజయసాయిరెడ్డి. ఆయన నిన్న చంద్రబాబు నాయుడు గారి గురించి మళ్ళీ అధికారంలోకి వస్తే మేము మళ్ళీ జైలుకి పంపిస్తాం అన్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి వల్ల కాదు కదా, వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా చంద్రబాబు గారిని జైలుకి పంపించడం కుదరదు. ఎందుకు కుదరదంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఎన్నో ఎంక్వైరీలు చేశాడు, ఒక్క అవినీతి ఆరోపణ ఆయన మీద రుజువు కాలే. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో ఫైళ్లు. కూటమి ప్రభుత్వ కుట్రలతో రాజ్యాంగ రూపశిల్పికి దారుణ అవమానం జరుగుతోందని, అంబేద్కర్ మైదానంలో అంగడి మైదానంగా కూటమి ప్రభుత్వం చేస్తుందని జయభీంరావు భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్ మండిపడ్డారు. అంబేద్కర్ స్మృతి వనం నిర్మాణంలో ఆగి ఉన్న ప్రతిపాదిత సౌకర్యాలను వెంటనే పూర్తి చేయాలని, గుజరాత్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం మోడల్ గా నిర్వహణ జరగాలని డిమాండ్ చేశారు. విజయవాడ అంబేద్కర్ స్వరాజ్య మైదానంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో జయభీంరావు భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడా శ్రవణ్ కుమార్ పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వ కుట్రలతో రాజ్యాంగ రూపశిల్పికి దారుణ అవమానం జరుగుతోందన్నారు. అంబేద్కర్ స్వరాజ్య మైదానంను అంగడి మైదానంగా కూటమి ప్రభుత్వం చేస్తుందని, అంబేద్కర్ స్వరాజ్య మైదాన్ నిర్దిష్ట ప్రణాళికతో నిర్వీర్యం చేయబడుతుందని అన్నారు. గత ప్రభుత్వం నిర్మించింది కాబట్టి అంబేద్కర్ న్యాయ శిల్పం ఈ ప్రభుత్వానికి అంటరానిది అయిందా అని మండిపడ్డారు. అంబేద్కర్ న్యాయ శిల్పం వేదిక వ్యాపార కేంద్రం కాదని విజ్ఞాన కేంద్రంగా వెలుగొందాలని అన్నారు. అంబేద్కర్ సాక్షిగా కూటమి ప్రభుత్వ కుట్ర రాజకీయాలను అందరూ కలిసికట్టుగా ఎండగట్టాల్సిన అవసరం ఉందన్నారు. అలుపెరగని పోరాటం, నిరంతరం ప్రజల యొక్క సమస్యల మీద మీడియాలో ప్రత్యక్షంగా వారు చేస్తున్న పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎస్సీ విభాగం
రాష్ట్ర అధ్యక్షులుగా నేను సంపూర్ణమైన మద్దతుని వారికి సంఘీభావాన్ని తెలియపరుస్తున్నాను. వారు తీసుకునే సామాజిక సమస్యలు, వారు లేవనెత్తే ప్రతి అంశాన్ని 100 అయినా 106 అయినా ఇటు సూర్యుడట్టు పొడిచిన 2029 ఎన్నికల్లో ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. వారి దగ్గర సంపూర్ణమైన న్యాయాన్ని శ్రావణ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కుటుంబాలకు చేయించే బాధ్యతని. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము ఈరోజు ఈ బాధిత కుటుంబాలకి బాసటగా ఒక కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తున్నాం. నాకు తెలిసి ఈ 3-4 రోజుల్లో మరి గవర్నర్ గారు అపాయింట్మెంట్ గా కూడా కోరుతున్నాం. గవర్నర్ గారు ఖచ్చితంగా ఈ బాధిత మహిళకు న్యాయం చేసేంత వరకు కూడా గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి కూడా వినతి పత్రం సమర్పిస్తాం. అతి కొద్ది రోజుల్లో, బహుశా రేపు ఎల్లుండిలో ధర్నా చౌక్ లో నిరంతరమైనటువంటి నిరవధికంగా దీక్ష చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ 3 బాధిత మహిళలు పెడతారు. ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి రోజు ఈ మన మహిళలకు జరిగినటువంటి అన్యాయం ప్రపంచానికి తెలియదు. కూతురికైతే ఒక న్యాయం కాదు కదా, మరి న్యాయం అనేది అందరికీ సమానమనే కదా మరి రాజ్యాంగంలో రాశారు. మరి ఎందుకు రాజ్యాంగం మీకు మాత్రమే వర్తించేలాగా చేసుకుంటున్నారు చెప్పండి. ఈ రోజు నిజంగా మరి శ్రావణ్ కుమార్ గారు చేపట్టిన ఈ కార్యక్రమము నిజంగా చాలా విలువైనది. నిజంగానే ప్రభుత్వం వారు, కూటమి ప్రభుత్వం ఎవరో ఒకరు వచ్చైనా సరే కనీసము మాకి నిజంగా న్యాయం చేస్తామని చెప్పాలి. 2015 నుంచి ఇప్పటికీ దాదాపుగా 8 సంవత్సరాలు అవుతున్నా ఇదే వీల్ చైర్ లో లేయలేని పరిస్థితిలో నేను పోరాటం చేస్తున్నా ఎందుకు ఈ ప్రభుత్వాలకు పట్టడం లేదని అడుగుతా ఉన్నాను. ముద్దాయిలు మీ వాళ్ళైతే కనుక న్యాయం మాకు దొరకదా అని అడుగుతా ఉన్నాను. నిజంగా మరి మీరు మా పోరాటానికి ఎందుకు మీరు అన్ని రోజులైనా దగ్గర నెల అవుతున్నా కూడా నాకు ఏ మాత్రం ఎక్కడి నుండి ఏ సహాయం రాలేదు. దయచేసి వేమన సతీష్ గారు నా దగ్గర తీసుకున్న 7 కోట్లు మాకు దయచేసి ఇప్పియాలని చంద్రబాబు నాయుడు సార్ గారిని, లోకేష్ సార్ గారిని, పవన్ కళ్యాణ్ సార్ గారిని ఇంకా కూడా భంగపడుకుంటున్నాను. ఇంతకు ముందు కూడా భంగపడుకున్నాను, ఇంకా భంగపడుకుంటున్నాను. వేమన సతీష్ గారిని కూడా 2 దగ్గర సంవత్సరం, 1.5 సంవత్సరం, 2 ఏళ్ల దాకా కూడా ఇదే విధంగా భంగపడుకుంటూనే. పార్లమెంట్ సమావేశంలో రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ చట్టం చేయాలని, ప్రపంచ బ్యాంక్ ఇతర సంస్థల అప్పులను కేంద్రమే చెల్లించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో రాజధాని అమరావతిలో బైక్ ర్యాలీని సిఆర్డీఏ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజధానిలో బ్యాంకుల శంకుస్థాపనకు 28వ తేదీన విచ్చేస్తున్న సందర్భంగా సిపిఎం నేతలు ఆందోళన చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మాట్లాడుతూ విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్మాణానికి కేంద్రం గ్రాంట్లు ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయాలు అన్నిటినీ వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. మంత్రి నిర్మలా సీతారామన్ గారు బ్యాంకుల శంకుస్థాపనకు అమరావతి వస్తున్న సందర్భంలో రాజధాని రాష్ట్ర ప్రజలు కోరుతున్నది శంకుస్థాపన చేయటంతో పరిమితం కాదు. 10 ఏళ్ల క్రితం బ్యాంకులకి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకి స్థలాలు ఇస్తే 10 ఏళ్ల తర్వాత శంకుస్థాపన చేస్తున్నారు. ఇదేనా కేంద్ర ప్రభుత్వం యొక్క శ్రద్ధ అని అడుగుతున్నాం. దాంతోపాటుగా గత ప్రభుత్వం రాజధాని 3 ముక్కలు చేసింది. రాజధానికి గుర్తింపు లేకుండా పోయింది. మరి వాళ్ళ డబుల్ ఇంజిన్ సర్కారుగా చెప్పినటువంటి కేంద్రము రాష్ట్రంలో ఇంతవరకు 18 నెలలు గడిచిన రాజధాని అమరావతిగా ప్రకటిస్తూ ఎందుకు చట్టం చేయరు? వెంటనే చట్టం పార్లమెంట్. భారత రాజ్యాంగం పరిపాలన అంశాలే కాకుండా స్వేచ్ఛ, సమానత్వం, హక్కులు, సామాజిక ఆర్థిక భేదాలు, వివక్షత లేకుండా ప్రజలందరినీ ఒకే దేశంగా కలిపి ఉంచడంలో రాజ్యాంగం కీలక పాత్ర వహిస్తుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఇందువల్ల ప్రపంచంలోనే విశిష్టమైన రాజ్యాంగంగా భారత రాజ్యాంగంకు గుర్తింపు పొందిందని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు సొంగ సంజయ్ వర్మ ఆధ్వర్యంలో బుధవారం గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో 76వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ కేశినేని శివనాథ్, మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న, ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచంలోని అనేక దేశాల్లోని రాజ్యాంగాలు కూనరిల్లుతున్న భారతదేశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పొందుపరిచిన భారత రాజ్యాంగం విజయవంతంగా కొనసాగుతూ దేశంలోని ప్రజలందరికీ అభివృద్ధి సంక్షేమాన్ని అందిస్తూ కొనసాగుతుందన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆరోపణలు చేశారు. 4 లేబర్ కోడ్లను అమలు చేసి కార్మిక హక్కులను కాలరాసే విధంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గాంధీనగర్ ధర్నా చౌక్ లో కార్మిక సంఘాలు నిరసన కార్యక్రమం బుధవారం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులతో పాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, మాజీ మంత్రి వడ్డే శోభనాథేశ్వరరావు, ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి నరసింగరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా కార్మిక వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. 4 లేబర్ కోడ్లు తక్షణమే రద్దు చేయాలని అన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. సంయుక్త కిసాన్ మోర్చా, అదేవిధంగా కార్మిక సంఘాల యొక్క జాయింట్ యాక్షన్ కమిటీ నేతృత్వంలో 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి, అదేవిధంగా 12 గంటలు, 13 గంటలు, 14 గంటలు పని విధానం అనేటువంటిది అశాస్త్రీయమైనదని, అదేవిధంగా 100 మంది కార్మికుల కంటే ఎక్కువ ఉండి 300 మంది కార్మికులు ఉంటేనే అక్కడ సంఘాలు పెట్టుకోవాలనేటువంటి దుర్మార్గకరమైన విధానాలు అమలు చేస్తున్నటువంటి తరుణంలో ఇవన్నీ కూడా కార్మిక వ్యతిరేక చర్యలుగా భావిస్తూ దేశమంతా కూడా గగ్గోలు పెడతా ఉంది, ఆందోళన చేస్తా ఉంది. అయినా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏమాత్రం కూడా కార్మిక వర్గం యొక్క ఆందోళన లెక్క చేయకుండా నియంత్రితంగా ముందుకు పోవడానికి తన ఫ్యాసిస్ట్ విధానాలను భారత రాజ్యాంగం ప్రపంచ ప్రజాస్వామ్య దేశాలకే దిక్సూచి అని మాజీ మంత్రి మేరుగు నాగార్జున పేర్కొన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో భారత రాజ్యాంగంలోని వాక్కు స్వతంత్రం పోయిందని, వారు ఇచ్చిన హామీల గురించి మాట్లాడితే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. వైసీపీ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని స్మృతి వనం ప్రాంగణాన్ని కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడాన్ని నిరసిస్తూ నిరసన ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు మేరుగు నాగార్జున, వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీ నందిగామ సురేష్, పలువురు ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని తమ నిరసనలు తెలిపారు. అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్పారు. బడుగు బలహీన అట్టడుగు వర్గాల అభ్యున్నత లక్ష్యంగా ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకుని వస్తే ఆయన అడుగుజాడల్లో వైఎస్ఆర్ జగన్ అమలు చేశారని చెప్పారు. భారతదేశ రాజకీయ వ్యవస్థలో భారతదేశానికి ఒక గుర్తింపు తెచ్చినటువంటి రోజు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచిస్తే దానిని ఆమోదింపజేసినటువంటి రోజు. ఈ వ్యవస్థ ద్వారా భారతదేశం విచ్ఛిన్నం కాకుండా ఉండాలని, ప్రజానీకం కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా అందరికీ సమానమైనటువంటి అవకాశాలు కలగాలని, భారతదేశంలో ఏ ఒక్క పేదవాడు ఆకలితో అలమటించకూడదని, హక్కులు కాలరాయరాదని రాజ్యాంగంలో పొందుపరిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ 2015లో మోడీ గారు ముంబైలో హిందూ మిల్స్లో ఈ నవంబర్ 26ని రాజ్యాంగ ఆమోద దినోత్సవంగా ప్రకటిస్తూ అదే ఆవరణలో ఒక ఎత్తైనటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని స్థాపించాలని ఆవేళ శంకుస్థాపన చేసిన మాట వాస్తవం. అత్యంత ఎత్తైనటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని స్థాపించాలని ఆయన ఆవేళ చెప్పారు. ఆ రోజు నుంచి కూడా ఈ నవంబర్ 26ని మనం రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నేను అంబేద్కర్ గారి విగ్రహాన్ని కట్టిస్తానని చెప్పి దానికి సంబంధించి ఒక్క పని సామాజిక న్యాయానికి భారతదేశంలో ప్రజలందరూ కూడా స్వేచ్ఛా స్వాతంత్రాలతో ఉండాలని, ఆర్థిక, రాజకీయ, సామాజిక సమానత్వం రావాలని ఈ యొక్క ముసాయిదా కమిటీ చైర్మన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భావించారు. ఆయన మరొక మాట చెప్పారు, రాజ్యాంగం మంచిదే, కానీ దాన్ని అమలు చేసేటటువంటి పాలకులు చెడ్డవారైతే ఈ రాజ్యాంగం కూడా మరి ఏం చేయలేదు. పాలకులు మంచి స్వస్థ బుద్ధి కలిగి
మంచి బుద్ధి కలిగి పరిపాలించాలి, సామాజిక న్యాయం చేయాలి, ఆర్థిక రాజకీయ సాధికారత సాధించాలని చెప్పి ప్రబోధించింది భారత రాజ్యాంగం. ఈరోజు కూటమి ప్రభుత్వం సామాజిక అంశాల్లోకి వచ్చేసరికి ఏదైతే భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇంత పెద్ద ఎత్తున తలపెట్టిన కార్యక్రమానికి వేలాది మంది ఇవాళ ఇక్కడ తరలి రావడం జరిగింది. అందులో భాగంగా మేమందరం కూడా వచ్చాం. ఇవాళ భారతదేశం అంతా కూడా ఇంత గొప్పగా ఉందంటే బిఆర్ అంబేద్కర్ గారు మహానుభావులు, దైవ సమానులు, ఆయన రాసిన రాజ్యాంగం వల్లనే ఇవాళ ఇవన్నీ కూడా సాధ్యమవుతా ఉన్నాయి. కానీ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా, అంబేద్కర్ గారికి అవమానం జరిగే విధంగా వాళ్ళు చేస్తున్న చేష్టలన్నిటికీ నిరసనగా ఇవాళ మేమందరం కూడా ఇక్కడికి రావడం, నిరసన తెలియజేయడం జరిగింది. కాబట్టి కార్పొరేట్ కంపెనీల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ తక్షణమే రద్దు చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్ర మల్యాద్రి డిమాండ్ చేశారు. దళిత గిరిజన హక్కుల కోసం, రక్షణ కోసం ఉన్న చట్టాలను రిజర్వేషన్స్ లేకుండా చేసే దుర్మార్గపు చర్యలకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగం ఆమోదించిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ భారత రాజ్యాంగం కాపాడాలని, పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను రద్దు చేస్తూ కార్పొరేట్స్ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెచ్చిన 4 లేబర్ కోడ్స్ వ్యతిరేకిస్తూ విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం స్మృతివనం వద్ద కేవీపీఎస్ దళిత గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాజ్యాంగ పీఠిక పఠనం కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్ర మల్యాద్రి అధ్యక్షతన జరిగింది. భారత పార్లమెంటు రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు, అంటే పరిపూర్ణమైన ప్రజాస్వామ్య హక్కుల్ని కల్పించిన రాజ్యాంగ చట్టాన్ని ఈరోజు మోడీ ప్రభుత్వం ఏవైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులన్నింటినీ కూడా కాలరాస్తూ ఉంది. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అన్నాడు, ఈ రాజ్యాంగంలో ఏదైనా మంచి ఉన్నా ఏదైనా చెడు ఉన్నా అది పాలకులు అమలు చేసే తీరు బట్టి ఉంటుంది తప్ప రాజ్యాంగం బట్టి కాదని చెప్పిన మహనీయుడు ఈరోజు బీజేపీ అక్షరాల దాన్ని వాస్తవం చేసింది. ఈరోజు అటువంటి భారత రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి మనువాద రాజ్యాంగాన్ని అమలు చేయడానికి పూనుకుంటుంది. ముఖ్యంగా భారత రాజ్యాంగానికి ఉన్న గొప్పదనం ఏంటని రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర కల్పించాల్సిన పోరాట చట్టాలని, దళితుల మీద జరిగేటువంటి, గిరిజనుల మీద జరిగేటువంటి దుర్మార్గమైన దాడులకు వ్యతిరేకంగా సాధించుకునే ఏదైతే ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టం ఉందో, మహిళా హక్కుల కోసం సాధించుకునే చట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ చట్టాలు మొత్తం కూడా ఈరోజు పాలకులు నిర్వీర్యం చేస్తూ ఉన్నారు, అన్యాయం చేస్తూ ఉన్నారు. కార్పొరేషన్లకి అనుకూలంగా ఈరోజు 4 లేబర్ కోడ్ చట్టాలని వచ్చినటువంటి దుర్మార్గమైన పరిస్థితి వస్తూ ఉన్నాం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే భారతదేశంలో ప్రజలకు అనుగుణంగా, ప్రాంతాలకు అనుగుణంగా, సమాజానికి అనుగుణంగా రాసినటువంటి రాజ్యాంగం ఈరోజు మనువాద మతోన్మాదులు తీసేయటం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ పేరుతో మనుస్మృతి అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనుస్మృతి అమలు అంటే ఈరోజు దుర్మార్గమైన ప్రజల మీద దాడులు చేయటమే, వాళ్ళ హక్కుల్ని లేకుండా చేయటమే. వైసీపీ నేతలు బూతులు బుద్ధులు మారడం లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు. కూటమి ప్రభుత్వానికి 10 నెలల సమయం ఇవ్వాలని ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. కొబ్బరి చెట్టును పెద్ద కొడుకుగా ఎలా భావిస్తారో అలాగే కూటమి ప్రభుత్వాన్ని భావించాలని ప్రజలను ఆయన కోరుతున్నారు. బుధవారం అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని శివకోడులో పల్లె పండుగ 2.0 పేరిట బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోజుకి వైసీపీ నేతలు బూతులు బుద్ధులు మారడం లేదని, ప్రజాస్వామ్యబద్ధంగా విమర్శించండి, సరిదిద్దుకుంటామంటూ వైసీపీ నేతలకు పవన్ కళ్యాణ్ సూచించారు. సోషల్ మీడియా వేదికగా వైసీపీ నేతలు చేస్తున్న కామెంట్స్ గమనిస్తున్నామని, తీరు మారకపోతే పవన్ కళ్యాణ్ లో గట్టిదనం చూస్తారంటూ వైసీపీ నేతలను హెచ్చరించారు. 2029లో అధికారంలోకి వచ్చేస్తామంటూ వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని, రాజులు గడ్డ మీద నుంచి చెబుతున్నా అది జరగదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తమ పార్టీలో ఎవరు తప్పు చేసినా తాను క్షమించనున్నారు. గ్రామ సమస్యలపై నిలదీయాలంటూ ఈ సందర్భంగా యువతకు పవన్ కళ్యాణ్ సూచించారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం
ఏర్పడిన తర్వాత 2 రోడ్లు రహదారులు గత ప్రభుత్వంలో అన్నీ పాడైపోయి గుంతలు, నడవలేని పరిస్థితులు, బండ్లు నడపలేని పరిస్థితులు, ఇలాంటి నేపథ్యంలో వారితో విసిగి వేసారిపోయి కూటమి ప్రభుత్వానికి మీరందరూ మద్దతుగా నిలబడినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ నా కృతజ్ఞతలు. పల్లె పండుగ 2.0 ఇది దాదాపు 6,000 కోట్ల పైతోటి పనులు ప్రారంభిస్తూ ఉన్నాం. నేను చాలాసార్లు చెప్తా ఉంటా, కోనసీమకి ఈ మట్టిలో, ఈ నేలలో అగ్ని ఉంటుంది. అంటే ఖనిజ నిక్షేపాలు ఎప్పుడు బ్లోడ్ జరుగుతూ ఉంటాయి. ఈ తిండి తిన్న మీకు, ఈ గాలి పీల్చిన మీకు ఎంత తెగింపు, ఎంత పౌరుషం ఉంటుందో నేను బాగా అర్థం చేసుకున్నాను. ఆడపిల్లలకు కూడా ఎంత తెగింపు ఉంటుంది ఇక్కడ. ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో నిర్వహించిన విద్యార్థుల మాక్ అసెంబ్లీలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. భారత రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకున్న రోజు ఈ రోజు అని తెలిపారు. పిల్లలకు అర్థమయ్యేలా బాలల భారత రాజ్యాంగాన్ని పుస్తక రూపంలో తీసుకొచ్చామని వెల్లడించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో మాక్ అసెంబ్లీ జరిగింది. కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, పలువురు మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాక్ అసెంబ్లీ డ్రిల్ అనంతరం మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ విద్యార్థులతో మాక్ అసెంబ్లీని మెయిన్ బిల్డింగ్ లో ఏర్పాటు చేయాలని అనుకున్నామని తెలిపారు. అయితే రూల్స్ పర్మిట్ చేయని స్పీకర్ చెప్పడంతో పాటు అసెంబ్లీలో ప్రాంగణంలోనే ఈ కార్యక్రమం నిర్వహిద్దామని అనుకున్నట్లు చెప్పారు. ఈ మాక్ అసెంబ్లీ ఏర్పాటుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. భారత రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకున్న రోజు ఈ రోజు అని, అందుకే పిల్లలకు అర్థమయ్యే రీతిలో బాలల భారత రాజ్యాంగాన్ని పుస్తక రూపంలో తెచ్చామని అన్నారు. రాజ్యాంగం భారతదేశపు ఆత్మని, అందుకే మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ వంటి వారి గురించి పుస్తకంలో ఉంచామని వెల్లడించారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారికి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారికి, సహచార మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు, అధికారులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 175 నియోజకవర్గాల్లో సుమారుగా 7 లక్షల మందితో మీరందరూ పోటీపడి ఒక పక్కన ఎస్సే రైటింగ్, ఎలక్యూషన్, క్విజెస్ లో పాల్గొని నంబర్ 1 స్థానం సాధించి మీరందరూ ఇక్కడికి వచ్చి ఈ మాక్ అసెంబ్లీలో పాల్గొంటాం. నిజంగానే నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ మాక్ అసెంబ్లీ అనేది ఒక ఉదాహరణ. అంటే మన మనసులో ఒకటి సాధించాలి. విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల నూతన భవనంలోని మీటింగ్ హాల్ నందు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కార్పొరేషన్లు రాజ్యాంగ పీఠిక సామూహిక పఠనం నిర్వహించారు. రాజ్యాంగ ప్రవేశికను అందరూ సామూహికంగా చదివారు. ఈ సందర్భంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటామని, 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని ఆమోదించారని, 2015లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, అప్పటి నుంచి ప్రతి సంవత్సరం నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్లు ఏ రవీంద్రరావు, డాక్టర్ డి చంద్రశేఖర్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె అర్జునరావు, చీఫ్ సిటీ ప్లానర్ కె సంజయ్ రత్నకుమార్, చీఫ్ ఇంజనీర్ ఇన్ఛార్జ్ పి సత్యకుమారి, డిప్యూటీ కమిషనర్ జి సృజన సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో నిర్వహించిన విద్యార్థుల మాక్ అసెంబ్లీలో పాల్గొన్న మంత్రి లోకేష్. రాజులలో పల్లె పండుగ 2.0 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.
రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గాంధీనగర్ ధర్నా చౌక్ లో కార్మిక సంఘాలు నిరసన. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతి శాసనసభ ప్రాంగణంలో స్టూడెంట్స్ మాక్ అసెంబ్లీ. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.